హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజైతే దొండకాయ కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ దొండకాయ కర్రీ చేస్తున్నాను. అంటే చెప్పాను కదా, కొంచెం హెల్తీగా చేద్దాం అనుకుంటున్నానని. దీంట్లో కూడా మామూలుగా మసాలా కాకుండా లాస్ట్లో ఇంకా కట్టేసి ముందు నువ్వుల పొడి వేస్తాను. అయితే ఫస్ట్ దొండకాయలు అయితే కట్ చేశాను. దొండకాయలు పెద్ద పెద్ద ముక్కల కిందే కోసాను. ఒక దొండకాయ 4 ముక్కలు కోసాను అంతే, చిన్నగా కోయలేదు. దొండకాయ మసాలా అన్నమాట, బాగా కొంచెం స్పైసీగా చేశాను. దొండకాయ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే కడాయి పెట్టాను, ఆయిల్ పోసి వేడెక్కాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు మగ్గిపోయాక టమాటాలు వేసాను. టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాక అప్పుడు దొండకాయలు వేసాను. దొండకాయలు కారం ఉప్పు వేయకుండా చాలాసేపు మగ్గబెట్టాను. బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గబెట్టాను. అప్పుడు ఉప్పు కారం వేస్తున్నాను. ఉప్పు కారం వేసి కొంచెం ఉప్పు కారంలో కూడా వేగాక అప్పుడు కొంచెం వాటర్ పోస్తాను. వాటర్ పోసి వాటర్లో కొంచెం ఉడికాక అప్పుడు గరం మసాలా వేస్తాను, అదే మిల్ మేకర్ మసాలా. ఇప్పుడు వాటర్ పోసేస్తాను. వాటర్ పోసేసాక అప్పుడు మిల్ మేకర్ మసాలా వేస్తాను. కొంచెం ఉడికాక మిల్ మేకర్ మసాలా వేస్తాను. మిల్ మేకర్ మసాలాలో కొంచెం ఉడికాక అప్పుడు నువ్వుల పౌడర్ వేస్తాను లాస్ట్లో. దొండకాయ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. మొన్న దొండకాయ ఫ్రై చేశాను కదా, మళ్ళీ దొండకాయ ఫ్రై ఎందుకని చెప్పేసి ఇంక ఈసారి ఇగురు చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. ఎప్పుడో వండితేనే ఒక బాగుంటుంది, అస్తమానం వండితే ఈ టేస్ట్ రాదు. మిల్ మేకర్ మసాలా అయితే వేసేసాను. కొంచెంసేపు ఉడికాక ఇంక లాస్ట్ కట్టేసి ముందు ఒక 5 నిమిషాల్లో కట్టేస్తాం అనిపించుకుని నువ్వుల పౌడర్ వేస్తాను. కొంచెంసేపు ఉడకనిద్దాం మసాలాలో కూడా. కొంచెంసేపు ఉడికాక తర్వాత ఇప్పుడు నువ్వుల పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను ప్రతి కూరలోని. గ్రేవీస్లో 1 స్పూన్ వేస్తున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీ కూడా అని వేస్తున్నాను నువ్వుల పౌడర్ అయితే. ఇంక నువ్వుల పౌడర్ వేసాక ఇంకొక 5 నిమిషాలు ఉడికితే మన దొండకాయ మసాలా గ్రేవీ ఎక్కువ ఉంది కదా, గ్రేవీలాగే చేశాను. కూర అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఉప్పు అయితే సరిపోలేదు, మళ్ళీ వేసాను. సీ యూ నెక్స్ట్ వీడియో. ఇదిగో దొండకాయ కర్రీ ఫైనల్.